అయితే ఉల్లిపాయలు మొత్తం స్టార్టింగ్ నుంచి మొలక దగ్గర నుంచి మళ్ళీ ఉల్లిగడ్డలు రావడానికి దాదాపు 3-4 months పడుతుంది అనమాట. ఆ ఉల్లిపాయ వెరైటీ ఉందో దాన్ని బట్టి 3-4 months పడుతుంది. కొన్ని 100 daysకే వచ్చేస్తాయి, కొన్ని 150 daysకే అలా వస్తాయి అనమాట. అయితే ఉల్లిపాయలు 3 seasons లో కూడా మంచిగా అంటే ఇయర్ లాంగ్ కూడా పెరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కువ ప్రిఫరబుల్ క్లైమేట్ మాత్రం చలికాలంలో బాగా వస్తాయి అనమాట. అయితే ఈ కాలంలో నవంబర్-డిసెంబర్లో పెట్టేస్తే మనకి మార్చ్-ఏప్రిల్ కల్లా బాగా వస్తాయి అన్నమాట ఉల్లిపాయలు. అయితే వీటికి సాయిల్ మాత్రం ఇసుక ఎక్కువగా ఉండాలన్నమాట. కొంచెం సాయిల్ మిక్స్ చేసి ఇసుక ఎక్కువ ఉండాలి, ఓవర్ వాటరింగ్ వేయకూడదు. కేవలం కొంచెం వాటర్ ఉంటే కూడా బాగా వచ్చేస్తాయి. ఎక్కువగా మట్టి బంక ఉంటే ఇవి రావు. అయితే ఉల్లిపాయలు మనము అలాగే వదిలేసామంటే ఒక 4 monthsకి అలాగే తీసుకోవచ్చు. ఉల్లిపాయలు వాటి కాడలన్నీ కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మెల్లిమెల్లిగా డ్రై అవుతూ వస్తుంటాయి. అలాగే కొన్ని పూలు కూడా వస్తాయి అనమాట. ఉల్లిపాయ పూలు వస్తాయి, సీడ్స్ కూడా వస్తాయి. అప్పుడు మనం సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనము ఉల్లి కాడలు మనం బయట కొంటాం కదా, అంటే వేర్లతో సహా కొంటూ ఉంటాం కదా, అవి కూడా మనము పెట్టామంటే ఉల్లి ఆకులు వస్తాయి. అలా కూడా వాడుకోవచ్చు అనమాట ఉల్లి ఆకులు. సో ఇవి ఆకుకూరలాగా చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా అలాగే పెస్ట్ రిపెలెంట్లకు కూడా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు స్నేల్స్కి అలాంటి వాటికి ఉల్లిపాయ పెడితే ఆ వాసనకి అవి ఆ పాట్లో తిరగవు అనమాట. సో హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు మనం అలాగా గాలికి పెట్టామంటే బాగా మామూలు ఉల్లిపాయలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇంత ఖరీదైన ఉల్లిపాయలు మనం ఈజీగా ఇంట్లోనే పెంచేసుకోవచ్చు. చిన్న పాట్లో కూడా పెరిగిపోతాయి, ఏ ప్రాబ్లం లేకుండా పెరిగిపోతాయి అన్నమాట ఇవి.